హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. చూసారు కదా ఎంత ఫ్రెష్గా, స్వీట్గా, చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఎలాంటి మార్క్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. బాగా కుదిరాయి గులాబ్ జామ్స్ అనేది. నేను దీనికి పాటించిన టిప్స్ అన్నీ మీకు చెప్తాను. ఇందులో నేను ఏం చేశాను, ఎలాంటి రెమెడీస్ యూస్ చేశాను, ఎలా కాల్చాను, గులాబ్ జామ్ అనేది ఇంత బాల్స్ లాగా రౌండ్గా ఎలా వచ్చాయి అనేది మొత్తం ఫుల్ వీడియో మీకు చూపించాలని వచ్చేసాను. చూసారా, ఒకసారి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంతో జ్యూసీగా కూడా ఉన్నాయి. సో ఇదే లాగా మీరు కూడా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే వీడియోని ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మరి మీకే అర్థమవ్వదు. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ముందుగా గులాబ్ జామ్ని తయారు చేసుకునే ముందు ఎంటీఆర్ గులాబ్ జామ్ని పౌడర్ తీసుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కొలత ప్రకారం మనం తీసుకున్నట్లయితే షుగర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో అర్థమవుతుంది కాబట్టి నేను కొలత ప్రకారం తీసుకుంటున్నాను. ఇది 2 బౌల్స్ ఉందండి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ అనేది. సో 2 కప్స్కి 1 కప్ నేను కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకుంటున్నాను. మీగడ పాలండి ఇవి. మీగడ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. మీరు కొంచెంగా పాలు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారిగా వేసుకోకండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చపాతీ పిండిలాగా రఫ్గా హ్యాండిల్ చేయకుండా వేళ్ళతోటి వీడియోలో చూపించినట్టుగా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేది వస్తే పిండి కన్సిస్టెన్సీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసామని మనకు అర్థమవుతుందండి. కొంచెం పాలని వేసుకుంటూ ఉండండి. పాలు కొంచెం తక్కువ అయ్యాయి అనిపిస్తే మీకు పాలు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలిసేట్టుగా పిండిని మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పాలు ఎక్కువ అయ్యాయి, జోరుగా పిండి ఉంది అని అనుకుంటే అందులో కొంచెం గోధుమ పిండి అయినా మనం వేసుకోవచ్చు, లేదా మైదా పిండి అయినా వేసుకొని కవర్ చేసేయచ్చు. ఇలా పిసికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ ఉంది కదండి, 2 కప్స్ క్వాంటిటీకి మనం ముందుగా వాటర్ క్వాంటిటీ 6 వేసుకుంటున్నానండి. 6 కప్స్ లేదా 5 కప్స్ వాటర్ క్వాంటిటీని మనం తీసుకుంటున్నాము. 2 కప్స్ కాబట్టి 2.5 కప్పు షుగర్ లేదా 3 కప్స్ షుగర్ క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే 3 కప్స్ షుగర్ పడుతుంది. అంత అవసరం లేదు అనుకుంటే 2.5 కప్ షుగర్ సరిపోతుంది. పాకం ముందుగా రెడీ చేసుకుందాం. ఎందుకంటే పాకం చల్లారే వరకు టైం పడుతుంది కాబట్టి ముందుగా పాకాన్ని నేను రెడీ చేస్తున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని మనం బాగా రెడీ చేసుకోవాలి. ఇది జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. సో పాకం రెడీ అయ్యేలోపు మనం బాల్స్ అనేది చేసుకుందామండి. 10 మినిట్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం ఇందులో యాలకుల పొడి వేసుకొని అలాగే వదిలేద్దాం. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. సో ఇప్పుడు మనం బాల్స్ అనేది గులాబ్ జామ్స్ అనేది రెడీ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా ఉండాలండి. మెత్తగా ఉండాలి, జోరుగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా ఇలా మెత్తగా ఉండాలి. గోధుమ పిండి లాగా లేకుండా, చపాతీ పిండి లాగా రాకుండా ఇలా మెత్తగా ఉంటే మనం క్వాంటిటీ ప్రకారం ఇలా బాల్స్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేత్తో ఈక్వల్గా చేసేలాగా చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదిగో ఇలా చాకుతోటి మనం ఇలా ఈక్వల్ కన్సిస్టెన్సీలో కట్ చేసుకొని పెట్టుకుంటే బాల్స్ అనేది ఈక్వల్ సైజులో వస్తాయండి. సో ఇలా తెలియని వాళ్ళు ఇలా బాల్స్ లాగా సైజులో కట్ చేసుకోండి. బాల్ అనేది బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్ని రెడీ చేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాల్ని మనం ఇంకొకటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం రెండు చేతుల మధ్యలో బాల్ అనేది బాగా ప్రెస్ చేస్తూ రబ్ చేస్తూ బాల్ సైజులో ఈక్వల్ సైజులో మనం చేయాలి. అప్పుడే మనకు ఎలాంటి మార్క్స్ లేకుండా నీట్గా
గులాబ్ జామ్ బాల్ అనేది వస్తుంది, విరిగిపోకుండా వస్తుంది. ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ కనుక పడినట్లయితే అందులో మార్క్స్ పడితే అందులో ఆయిల్తో మీరు పైన కవర్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ బాల్ చేసుకోండి. అప్పుడు మార్క్స్ లేకుండా వస్తుంది. చూడండి ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకుందాం. ఇది చల్లారే లోపు అదే స్టవ్ మీద మరో బౌల్ తీసుకొని గులాబ్ జామ్ మునిగే అంత ఆయిల్ లేదా నెయ్యిని వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క బాల్ని లో ఫ్లేమ్లో పెట్టి బాల్ని వేసుకుంటూ ఉండాలండి. ఒక్కొక్క బాల్ని వేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకసారి వేసుకోకుండా ఒక్కొక్కటిగా మనం గులాబ్ జామ్ బాల్స్ని వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత ఇది బాగా ఆయిల్లో తెల్లుతూ ఉంటుంది కదండి. అప్పుడే మనం దీన్ని చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదండి. ఇలా ఒక్కొక్క బాల్ని వేసుకుంటూ ఉంటే అది పైకి తెల్లేటప్పుడు మనం బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. కొన్నిటిగా మనం వేసుకుంటూ ఉండాలి. నేను 3 కన్సిస్టెన్సీ అంటే 3 టైమ్స్ బాల్స్ని తీసుకుంటున్నాను, అన్నీ ఒకసారి వేసుకోవట్లేదు. ఇప్పుడు 1 టైం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నామండి. ఇప్పుడు కొన్ని బాల్స్ని వేసేసుకున్నాం కదా. ఇలా బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా కాలుతుంది. పైన కింద టోటల్ సర్కిల్ అనేది టోటల్గా బాల్ సర్కిల్ అనేది ఈక్వల్గా కాలుతుంది. సో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇది బాగా వేయించుకోవాలి మనం ఆయిల్లో. లో ఫ్లేమ్లోనే పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. బాల్స్ కంప్లీట్గా వేగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఈక్వల్గా మనం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల అనేది కాలకుండా పైన లోపల పచ్చిగా ఉంటూ పైననే మాడిపోతూ ఉంటూ అట్లా ఉంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఈక్వల్గా పైన కింద లోపల టోటల్ ఈక్వల్గా బాగా ఈవెన్గా కాలిపోతుంది. ఇలా అన్ని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం వేయించుకోవాలి. ఈ గులాబ్ జామ్స్ అనేది బాగా చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ బయట ఉంచి ఇవి బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకం అనేది పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి మనం అందులో వేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. అలా అన్ని వేడిగా ఉన్నప్పుడు కూడా మనం పాకంలో వేయకూడదు. సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పాకంలో వేసుకుంటూ ఉండాలి గులాబ్ జామ్స్ అనేది. అప్పుడే అవి జ్యూస్ అనేది బాగా పీల్చుకుంటాయి. వాటిల్లో జ్యూస్ అనేది కంప్లీట్గా పీల్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టైం కూడా వేసి చూపిస్తున్నాను. 3 టైమ్స్ కదండి, 3 టైమ్స్ మీకు చూపిస్తాను. క్లియర్గా చూస్తూ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం ఈవెన్గా కాల్చుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో అలా పెట్టకూడదు. చూసారు కదా బాల్స్ అన్నీ ఈక్వల్ సైజులో వచ్చాయి. ఎంతో ఫ్రెష్గా చాలా నీట్గా అన్నీ ఈక్వల్గా కాలిపోతున్నాయి. సో ఇలా అన్ని బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుంటూ ఉండాలి. గులాబ్ జామ్స్ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే ఇంకా గులాబ్ జామ్స్ అనేది చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే వీడియో చూసి అసలు రాని వాళ్ళైనా ఒకవేళ చేసి కూడా పొరపాటు పడి ఉంటారు కదా, అందరికీ యూజ్ అయ్యే ఫుల్ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది చూసారు కదా ఇలా పాకంలో వేసుకుంటూ మనం నెక్స్ట్ 3rd టైం కూడా మిగిలిన బాల్స్ అన్నీ వేసేసుకుందాం.
ఇలా 3 టైమ్స్ 1 ప్యాకెట్ 3 టైమ్స్ వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అన్ని టైమ్స్ వేసుకుంటూ బాగా ఫ్రీగా వేయించుకోండి. గులాబ్ జామ్స్ అనేది నీట్గా చాలా నీట్ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. టోటల్గా బ్రౌన్ కలర్లో వస్తే ఇది బాగా కాలిపోతున్నట్టు అర్థమవుతుంది. చూసారు కదా, ఇవన్నీ అయిపోయాయండి. అన్నీ పాకంలో వేసుకుని మనం ఇప్పుడు పాకంలో వేసింది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచిన బాదం పప్పుని నేను తీసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో మనం వేసుకుందాం. చూసారు కదా, ఇదంతా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, గులాబ్ జామ్స్ ఎంతో పర్ఫెక్ట్గా ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్ యమ్మీ యమ్మీ గులాబ్ జామ్స్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి చాలా ఫ్రెష్గా తింటారు. ఇందులో ఖర్చు కాకపోతే అంటే 2 డేస్ అలా ఉంచుకోవాలనుకుంటే చిటికెడు నిమ్మరసం వేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇవి ఎంతో ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.